చూడండి 2 రోజుల క్రితం కూరగాయ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేశాను కదండి, నేను ఇచ్చాను. అది ఇస్తేప్పటికి ఎంత పోతండి, చూడండి చూడండి, ఇదంతా పోత మీద ఉంది చూడండి. హాయ్, ఏంటి ఇది సర్ప్రైజ్? ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. అయ్యో సర్ప్రైజ్. ఏంటమ్మా అది? ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. ఏంటమ్మా ఏంటి? చూడండి, గెస్ట్ చేయండి. గెస్ట్ చేయాలనుకుంటే అర్థం కాలేదు ఏంటని. మీరు రీసెంట్ గా కూడా అనుకున్నారు ఏంటి? కోరుకున్నాను రాధాకృష్ణ ఉండాలి నా గార్డెన్ అనుకుని. మరి నువ్వేంటి తెలిసా నాకు తెలియదు కదా. ఓపెన్ చేసి చూడండి, చూద్దామా. బాగా సూపర్ గా ఉంది. నచ్చిందా? ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. నచ్చిందా? చాలా చాలా బాగుంది. మన గార్డెన్లో ఫ్రెండ్స్, మన గార్డెన్లో కూడా రాధాకృష్ణ వచ్చారు. ఇంకా నేను చాలా హ్యాపీ. ఏంటంటే నేను నా వర్క్ అంతా అయిపోయాక నేను ఇంటికి కిందకి వెళ్తాను. నా గార్డెన్ ఎవరు చూసుకుంటారు, ఈ నైట్ అంతా ఎవరు చూసుకుంటారు, ఒక దిగులుగా ఉండేది. నాకు ఆ దిగులే లేదు. నా రాధా నా కృష్ణే చూసుకుంటారు. రండి మన ఇద్దరు మన చేతులతో పెడదాం. ఓకే, రండి. ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. ఈ ప్లేస్ ఉంది ఇక్కడ. నువ్వు వస్తున్నాడో తెలియదు కదా, లేకపోతే ఇక్కడ నీట్గా ఇంకా చేసేది ఉంచుదని. ఓకే, మన తర్వాత నీట్ చేసి అప్పుడు పెడదాం. కృష్ణయ్య, రాధమ్మ నా గార్డెన్ బాగా చూసుకొని మన కుటుంబ సభ్యులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, నాకు ఆశీర్వదించండి. గార్డెన్ ఇంకా డెవలప్ చేయాలనేసి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూరా. అది ఫస్ట్ మనం ఒక పువ్వు పెడదాము. ఇది కిట్టయ్యకి ఒక బంతి పువ్వు పెడదాం ఫస్ట్. మన గార్డెన్లో బంతి పువ్వు ఇగో రండి, ఇక్కడ ఉన్నాయి. మన గార్డెన్లో పువ్వులకి కొదవ ఉండదు, పువ్వుల దగ్గర అలాగ ఉంటాయి. రండి, పువ్వులు పెడదాం. కృష్ణయ్య, రాధమ్మ, చాలా బాగుంది. అయితే మీకు నేను పరిచయం చేయలేదు, సర్ప్రైజ్ అయిపోయాను. ఈ సర్ప్రైజ్లో మర్చిపోయాను మీకు. ఎవరంటే మా అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి. కాకపోతే చూసారా, అమ్మాయికి జస్ట్ మొన్న ఫోన్ చేశారు, మమ్మీ యూట్యూబ్ పెట్టారా అనేసి. పెట్టాను తల్లి అన్నాను. చూసా చాలా బాగా చేస్తున్నారు, చేయండి. మా స్టాఫ్ కూడా అందరూ నేర్చుకుంటున్నారు, ఒక్కొక్కరు చూస్తున్నారు. మీ మమ్మీ బాగా చేస్తున్నారు, మేము కూడా చూసి మేము మిద్దె తోట పెట్టుకుంటాం అన్నారు. 2-3 స్టార్ట్ చేశారంట. వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే నేను అన్నాను, మన గార్డెన్లోనే రాధాకృష్ణ ఉండాలి. మార్కెట్కి వెళ్ళినట్లుగా అయితే మా అబ్బాయిలు చెప్పాను నాకు తీసుకెళ్ళండి అని. అబ్బాయిలు కదా బిజీ ఉంటారు కదా, లేటు. కానీ అమ్మాయి కదా గుర్తుగా ఈ సండే సెలవు రోజని తీసుకుని వచ్చింది. నాకు హ్యాపీ చేసింది, సర్ప్రైజ్ చేసింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఓకే అమ్మ, ఓకే తల్లి. అడగరా, నీకు కొన్ని మొక్కలు చూపిస్తాను. ఓకే, అది ఇది మొన్నే చిక్కుడు వీడియోలో చాలా బాగా వచ్చాయి. కూడా ఎన్నో గుత్తులు ఉన్నాయి. ఈ వీటికి అన్నిటికీ నాకు ఇవన్నీ హార్వెస్ట్ చేసి నుంచి మార్నింగ్ పట్టుకెళ్తాను నేను. అలాగే చూడు, ఇగో నేను 2 రోజుల క్రితమే వేసాను విత్తనాలు. ఇది కిందని కిచెన్ వేస్ట్ వేసానమ్మా. ఈ చిక్కుడుగాయ చెట్టుకి ఈ టమాటాకి బూస్టింగ్ ఇచ్చాను. కిందని కిచెన్ వేస్ట్ వేసి ఒక లేయర్ మట్టి వేసి ఇగో వేసి ఎంత బుషిగా వచ్చింది. ఇది మెంతుకూర. ఎంత బుషిగా వచ్చి చూడండి, ఎంత బాగా వచ్చాయో. మొన్న విత్తనాలు వేసిన వీడియోలో వచ్చినవి ఇవేనా? ఈ రోజుకి 4 days అయ్యింది. ఇది 4 days చూసారు ఎంత బాగా వచ్చాయో. అది ఇది డ్రాగన్ ఫ్రూట్. అవును, సీజన్ ఇప్పుడే కదా డ్రాగన్ ఫ్రూట్. ఇంకా 1 month పడుతుంది. 1 month లో స్టార్ట్ అవుతుంది. చూడు, ఇది చిన్న అంటు కట్టేసి ఒక డబ్బాలో ఉంచండి, నేను పట్టుకెళ్తాను. ఇస్తానమ్మా, ఇస్తాను. మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా కావాలంటే కూడా ఇస్తాను. మళ్ళీ పోత వచ్చాక తీయడం అవ్వదు. మా షాప్ కూడా అడిగారు. రండి, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్. అవునా, ఎన్ని చాలా ఎక్కువ కాస్తాయి లాస్ట్ ఇయర్. ఈ 2 కాస్తాయో చూడాలి. ఇది లాస్ట్ ఇయర్ చూడండి. ఇప్పుడు జస్ట్ ఇంకా మొగ్గ తొడుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, చిన్నది అనిపిస్తుంది ఇక్కడ. ఇలాగ ఇది ఇంకా చూద్దాం. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగానే పోస్తాయి నాకు తెలిసి. ఇది చాలా ఎక్కువ పోసాయి. 150 కాయలు. అవును, అప్పుడు 150 కాయలు. కానీ చాలా టేస్ట్ ఉంటాయి, ఇవి ఉంటాయి. అదే మార్కెట్లో కొంటే ఆ రుచి ఉండదు.
ఆర్గానిక్ మీద మనం ఇచ్చిన బూస్టింగ్ అలా ఉంటుంది. అలాగే అవును, లాస్ట్ ఇయర్ తిన్నాం కదా మనం. ఈ కంటైనర్లో నిన్న చూడండి ఎన్ని స్టెమ్స్ అన్ని. ఏం చేయాలంటే ఇది ఇప్పుడు సీజన్లోని అంటే జనవరి నెలలోని మనం ఇలాగ చిగురుంది ఇది. అవును, ఈ చిగురు ఉంది కదా, ఈ చిగురికి ఇక్కడ ఇలా కట్ చేసేది. అది అక్కడ కట్ చేశాక 2-3 జంతువులు వస్తాయి. అంటే మనకి ఎలా ఉంటుంది ఇంకా పెరుగుతుంది, అంటే అక్కడ ఖాతా కూడా ఎక్కువ అవుతుంది. అలాగా ఇది మనకు చూడాలి.